జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో నేను చెప్పాలనుకుంది, ఈరోజు గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారి పుట్టినరోజు. ఒక జీవికి మనిషి జన్మ ఎత్తే తర్వాత మంచి తల్లి దొరకడం, మంచి తండ్రి దొరకడం, మాతృదేవోభవ పితృదేవోభవ, తర్వాత స్నానం ఉంది కదా ఆచార్య దేవోభవ. భగవంతుడు గొప్పవాడా ఆచార్యుడు గొప్పవాడా అంటే నువ్వు కూర్చోవయ్యా, నీ గురించి చెప్పింది కూడా ఆయనేగా. గురువుగారు వచ్చినాకే అప్పుడు అనిపించింది నాన్న లేడని. అరే గురువుగారి మాటలు నాన్న వెళ్ళలేకపోయాడు. భగవంతుడు కొన్ని జీవితాలు ఇప్పుడు రాసేసి ఉంటాయి కదా కొన్ని. రేపు నా మనవడు పెళ్ళెప్పుడు అవ్వాలి, తర్వాత నా ముని మనవడు పుట్టుకెప్పుడు పుట్టాలి, వాడి పెళ్ళెప్పుడు అవ్వాలి అన్నీ అందరి లైఫ్లో, నా లైఫ్లోనే రాసేసి ఉంటుంది కదా. రేపు ముందు తరాలు వెనక తరాలు ఆయన అందరూ ఆయనే పట్టుకుంటాడు మనల్ని. ఒక జీవికి అట్లా వచ్చిన ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయన గురించి ఏం చెప్పాలంటే, వినడం, నవవిధ భక్తుల్లో మొట్టమొదటి వినడం. ఆయన ఎస్విబిసిలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో నాన్న చచ్చిపోయిన తర్వాత 1 సంవత్సరం లోపే, అమ్మ చచ్చిపోయిన తర్వాత అందరూ చిన్నపిల్లని కదా, స్కూల్కి నడిచెళ్ళాలి, 1 కిలోమీటర్ ఉంటుంది మాకు నా స్కూల్ ఎదురుగా శివాలయం. మా బెల్లు కొడితే అందరూ ఆడుకోవడానికి పోతే నేను శివాలయంకి పోయేదాన్ని, అక్కడ కూర్చునేదాన్ని. గంటలు పైన గాలిగోపురం గంటలు మోగుతూ ఉండేవి. పెన్ను కొంటే అందరూ ఇక మాకు వెళ్ళడం రావడం కదా. చిన్నపిల్లని ఆ చిన్న సంచిలోనో ఏమో 1-2 పుస్తకాలు పలక ఉంటే ఊపుకుంటా సన్నగా ఉండేదాన్ని నడుచుకుంటే వెళ్తే. అందరూ ఇక అసలు ఖాళీగా కనిపించారంటే పసిబిడ్డని ఇట్లా కేకేసి రామ్మ ఇమ్మ దేవుడి దిక్కు, దిక్కులేని వాళ్ళకి దేవుడి దిక్కు, దిక్కులేని వాళ్ళకి దేవుడి దిక్కు, విని 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 ఆహా ఇంకా ఆయన దిక్కు అన్నమాట. అది ఆయనని కూడా ఎవరు చెప్పలేదు, అది మన డిఎన్ఏ వచ్చేసింది అంతే. అందుకే నేను అనేది, ఆయన కూర్చోబెట్టి ఆయన గొప్పతనం చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు నాకు 8 ఏళ్ళు. పెన్ను అప్పుడు పెన్ను కొనుక్కోవడం కూడా కష్టమే కదా. రీఫులు కొనుక్కునేవాళ్ళ, పెన్నులు ఎక్కడ కొనుక్కునేవాళ్ళ. ఆ రీఫులు పడకపోతే కూడా నారాయణ నామం చెప్తాను, వెళ్ళేది శివాలయానికి, నారాయణ నామం చెప్తాను, నాకు పెన్ను పడాలి. అది ఎట్లా వచ్చిందో తెలీదు. 100 నామాలు చెప్తాను, 1000 నామాలు చెప్తాను, నీ కొబ్బరికాయ కొడతాను. ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళింది నా చెల్లెలు అన్నప్రాసనకి. అంటే నాకు ఒక తెలిసిన తర్వాత గాలిగోపురం దర్శనం చేసుకున్నాను నేను ఆ రోజు. ఎట్లా అంటే లాస్ట్ దర్శనం అన్నమాట. అక్కడికి వెళ్ళినాక నాకు కొంచెం కడుపులో బాగాలేదనిపిస్తే మా నాన్నకు భయం వేసింది, పక్కన తీసుకొచ్చేపెట్టాడు. ఆయనకి పట్టి మంచం చూశాను నేను ఆయనది. లాస్ట్ ఇంక అందరూ వెళ్ళిపోయినాక ఇంకా మా బాగుందా ఎట్టుంది, నేను ఇంటికి ఇచ్చేస్తాను నాన్న వద్దని. ఉంటాయి కదా ఆయన ప్లాన్లు, అప్పటికే ఏం ప్లాన్ వేసిండు. కొంచెం కడుపులో బాగోపోతే వెళ్ళామా లాస్ట్. అంటే ఇక మమ్మల్ని అయితే తలపేసేయడమే, పట్టి మంచం తీసుకొని వెళ్తున్నారు, ఎవ్వరూ లేరు. పెద్దగా ఉన్నాడు స్వామి, ఎంత పెద్దగా ఉన్నాడు. నాకైతే ఆ రోజు అలవేలు మంగమ్మ కూడా కనిపించింది. మరి ఇప్పుడు లేదు కానీ నాకు ఆ రోజు వెంకటేశ్వర స్వామి, ఈ తిరుచానూరులో ఉన్న అలవేలు మంగమ్మ పెద్దగా ఉన్నారు ఇద్దరు. నాకేమనిపించిందంటే అంటే లక్ష్మీదేవి కూడా ఇంకో పక్కన ఉండాలి, ఆవిడ లేదు. అప్పుడు నాకు మా నాన్నకి కనిపించలేదని చెప్పాను నేను. అంటే వీళ్ళిద్దరు కనిపించారు, ఆవిడ కనిపించలేదని చెప్పాను. నాకు ఇద్దరు కనిపించారు. ఇప్పుడు ఎందుకు మరి ఆయన అక్కడే ఒక్కడే ఉన్నాడు నాకు తెలియదు కానీ లక్ష్మీదేవి కనిపించింది, నాన్న నాకు కనిపించలేదని చెప్పాను నేను. ఆయన వచ్చి కంగారు, విమాన గోపురం మీద వెంకయ్య స్వామి ఉన్నాడు, ఆయన చూడమ్మా అని. విషయం ఏంటంటే ఇది అట్లా. ఆ తర్వాత ఎస్విబిసి ద్వారానే మళ్ళీ, అందుకే నేను అనేది చాగంటి కోటేశ్వరరావు గారు. నాన్న చచ్చిపోయిన కొద్ది రోజుల్లో బాగా వెయిట్ పెరిగిపోయాను. అసలు ఇంకెవరితో మాట్లాడను కదా నేను. ఆయన వస్తే, చాగంటి వారు వస్తే పెరియవా వచ్చేసారు. చాగంటి వారు వెంకయ్య స్వామి గురించి చెప్పాడు, పెరియవా గురించి చెప్పారు, రామాయణం. అప్పుడు అనిపించింది నాన్న లేడే, నాన్న వినలేదే గురువుగారి ప్రవచనాలు అని. పెరియవా ప్రపంచమంతా మొక్కే మహాత్ముడు, మీకు మేమేమైనా ఇవ్వగలం అని అంటే పెరియవా అడిగింది ఏంటంటే, భక్తులందరినీ ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఆ 2 నిమిషాలు రామనామం చెప్పండి. అంటే కూర్చోబెట్టి గంటలు చెప్పరు వాళ్ళు, ఏది మూలమో అది చెప్తారు. అదే శివుడు చెప్పే రామనామం. అందుకే గురువు ఆయన, దక్షిణామూర్తి స్వరూపం. ఆయన చెప్పేది అదే. ఆహా రామనామం ఇంత గొప్పది, వినాలి. అసలు ఆయన ప్రవచనం అరగంట చెప్తే 2 నిమిషాలు, 2 ముక్కలు 3 ముక్కలు మన మైండ్లో ఉన్నాయంటే మనం 2-3 నిమిషాలే మన మైండ్లోకి వెళ్ళిందని అర్థం. మిగిలిన 27 నిమిషాలు మనం వెళ్ళలేదని అర్థం. వినలేదంటే వదిలేస్తామా? నవవిధ భక్తుల్లో వినడం గొప్పది. అది మనం కూర్చొని మనం స్వతహాగా వినాలి, అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇదివరకంటే కూర్చొని వినాలి. అప్పుడు నాకు భగవంతుడు ఆ టైం ఇచ్చాడు. ఈరోజు ఎక్కడ ఉంటా ఉండొచ్చు, ఏ స్థితిలోనైనా, ఏ పని చేస్తున్నా మనం వింటూ ఉండొచ్చు.
అదేం చేసిద్దంటే ఈ నవవిధ భక్తుల్ని వినడమే తీసుకొచ్చింది. శ్రవణం ఏం తీసుకొచ్చింది అంటే శరణాగతి వరకు తీసుకెళ్ళిద్ది అది. నువ్వు శ్రవణం దగ్గర మొదలుపెట్టి అని వింటే ఆయన ఎక్కడ చూసినా నమస్కారం చేయాలనిపిస్తుంది. నమస్కారం చేస్తే దాస్యం, వందనం, తర్వాత ఆయన గురించి చెప్పాలనిపించడం, తర్వాత ఆయన గురించి పాడాలనిపించడం, కీర్తనం, ఆయన గురించి చెప్పాలనిపించడం, ఎట్లా అనిపిస్తుంది అంటే తర్వాత ముద్దు చేయాలనిపించడం, తర్వాత ఆయనతోనే ఉండాలనిపించడం, ఆయన గట్టిగా ఆత్మనివేదన, తర్వాత మన చేతిలో వెళ్ళినప్పుడు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి నీ ఆధీనం అని శరణాగతి చేయడం. అంటే ఇవి నువ్వు వాడుకో, నువ్వే వాడు వీటిని. నాకేం తెలియదు, నాకేం చేత కాదు. ఇవన్నీ కేవలం నా జీవితంలో చాగంటి కోటేశ్వరరావు గారి వల్లే వచ్చినాయి. అది నా తల్లిదండ్రి కృప వల్ల మాత్రమే వచ్చింది. నాకు టైం కూడా ఆయన ఇచ్చాడు. అనుకునేదాన్ని పరిగెత్తుతున్నారు. నేను షాప్లో చేసినప్పుడు వాళ్ళు వచ్చనేవాళ్ళు, అయ్యో మేము పూజ చేయలేకపోయాం మా జీవితం అంతా జాబ్లు. నాకు అప్పుడు అనిపించేది నేను చేసేసాను, నేను ఉన్న టైం అంతా పెట్టేశాను, ఆయనకి ఇచ్చేసాను. అవును, వాళ్ళని గొప్పే. మీరు సంపాదించి 10 ఎకరాలు కొంటే మీ గొప్ప. ఆయన సంపాదించుకున్నారు, నా పక్కన ఇక్కడే ఉంటాడు ఆయన. అది ఎట్లా అంటే నిన్న దుర్గాష్టమా, నిన్న పొద్దున డిస్టర్బెన్స్ మనసుతో వీడియో ఉందా, 11 అయిపోయింది ఎడిటింగ్ అది చేసి పెట్టేటప్పటికి. గుడికి వెళ్ళలేదా అంటే రాత్ర దుర్గమ్మ దగ్గరికి హోమాలు చేయరు కదా, వారాహి పూజ, అభిషేకం, పెద్ద వర్షం రావడానికి లేదు. హోమం దగ్గర కూడా ఏదో చిన్నపిల్లతో మాట్లాడుతున్నాను. ఆ పిల్లలు హోమాలో వాళ్ళు టికెట్లు కడతారు కదా, వాళ్ళని కూర్చోబెడతారు కదా, హోమంలో వేస్తుంది. ఏమైంది, వేయలేదు, ఎందుకు వచ్చేసామంటే పేలుతుందంటే వాళ్ళ అమ్మ రా నువ్వు వెళ్ళి కూర్చొని వేస్తావా అని అడిగింది. నా అడుగులు ఆయన దగ్గర కూర్చున్నందుకు ఆయన దిద్దుతున్నాడని నాకు తెలుసు. నన్ను చాలా దగ్గరగా, చాలా అంటే పిన్ టు పిన్ గమనించే వాళ్ళకి మాత్రమే తెలిసింది, ఇంకెవరికి తెలియదు. గురువు ద్వారా నా తాత ముత్తాతలు, రేపు నా మునిమన్న వాళ్ళు అందరినీ ఉద్ధరించే, నా తాత ముత్తాతలు ఉద్ధరించాల్సింది, నా తల్లిదండ్రులను ఉద్ధరించాల్సింది ఆయనే, మనవాళ్ళు మునిమన్న వాళ్ళు అందరినీ ఉద్ధరించాల్సింది ఆయనే. నాకు తోడుంది, నాకు నా బిడ్డలకి తోడుంది ఆయనే. అటువంటి గొప్ప భగవంతుడిని ఈ జీవితంలో ఆయన గురించి తెలిసేలా, ఆయనతో మాట్లాడుకునేలా, ఆయనతో అనుబంధం ఏర్పడేలా చేసిన గురువులకి, ఇంకయో కొంచెం చూసి బోళ్ళంత ఆయుష్ ఇచ్చేసాను ఆయనకి. నేను ఇన్నంత శ్రద్ధగా నా బిడ్డలు వినాలి, ముందు వింటే తర్వాత వెళ్ళిపోతాం. రామనామం ఎంత గొప్పదంటే, హనుమని పూజిస్తే అంటారు కదా మంచి మాట వస్తుంది, బుద్ధి మంచి బుద్ధి ఉంటుంది. అసలు రావట్లేదు మైండ్ కొంచెం ఆ శ్లోకం. మంచి మాట రావాలన్నా, మంచి బుద్ధి కావాలన్నా, వేగం అన్నీ అంటారు కదా, హనుమని పూజిస్తే ఇన్ని వస్తాయని. విషయం తెలుసా, హనుమ రామనామం చెప్పారు. ఈరోజు మంగళవారం కదా, రామనామం చెప్తే ఇవన్నీ వస్తాయి. పిల్లలకి హనుమని పూజించమని చెప్పండి, కానీ అనుక్షణం రోజుకు 2 నిమిషాలు, గురువుగారు అడిగింది 2 నిమిషాలు, ఆ రుచి అదేం చేసిద్దంటే పిల్లలకి మాట్లాడ నేర్పిద్ది, ఏ టయానికి ఎలా ఉండాలో నేర్పిద్ది. అసలు అంతకు మించిన ఆస్తి లేనే లేదు. రామనామం నువ్వు ఎలా బతకాలో నేర్పిద్ది, నువ్వేం చెయ్యాలో చెప్పిద్ది, నువ్వేం మాట్లాడాలో చెప్పిద్ది. హనుమంతుడి వాళ్ళు కూర్చొని ఆయనకేమి ఎందుకు కూర్చొని రామనామం చెప్తున్నారు. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.